వాటర్ సర్వీసింగ్ అయితే అయిపోయింది మామ. మనం ఇప్పుడు వచ్చేసి మన బండికి C1 C2 చైన్ క్లీన్ అండ్ చైన్ లూబ్రికెంట్ అయితే చేస్తున్నాము. మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉందిరా అంటే నేను మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించాను. అమెజాన్లో ఒక ప్రైస్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఒక ప్రైస్ ఉంది. మీరు కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ ఉంటే అక్కడైతే మీరు తెప్పించుకోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేయాలరా అంటే C1 వచ్చేసి చైన్ క్లీన్ అన్నమాట. చైన్ క్లీన్ అయితే అప్లై చేస్తాము. తర్వాత C2 లూబ్రికెంట్ అయితే చేస్తాము. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వెంటనే అప్డేట్ అవుతాయి. చూడండి, ఇక్కడ నేను అది వచ్చేసి అప్లై చేస్తున్నాను కదా, అది చైన్ క్లీన్ C1 అయితే అప్లై చేశాను. తర్వాత వచ్చేసి బ్రష్, అది చైన్ బ్రష్ చైన్ క్లీన్ బ్రష్ అంటారు. అలా మనము పట్టుకొని ఉండి టైర్ తిప్పుతున్నాం రా లేదు అలా క్లీన్ హ్యాండ్తో అలా రబ్ చేసినా కూడా క్లీన్ అయితే అవుతుంది. సో మీరు అలా అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఏం చేస్తారు అంటే మట్టి ఉంది, డస్ట్ ఎక్కువ ఉంది అంటే మళ్ళీ చైన్ C1 అయితే అప్లై చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్రష్తో క్లీన్ చేసుకోండి. సో నీట్గా అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలా మనం బైక్స్కి ఇది ఓపెన్ చైన్ కదా, ఓపెన్ చైన్ ఉంటుంది. ఇలాంటి హెవీ బైక్స్కి సెంటర్ స్టాండ్ కూడా ఉండదు. సో సెంటర్ స్టాండ్ కూడా ఉండదు కాబట్టి సో మనము జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఓపెన్ చైన్ కాబట్టి ప్రతి 500 కిలోమీటర్స్ లేదా 700 కిలోమీటర్స్కి అయితే చేసుకోండి. ఇక్కడ నేను చేస్తున్నాను కదా, అది వచ్చేసి లూబ్రికెంట్ అంటే ఏంట్రా అంటే అది ఒక గమ్ లాగా అతుక్కొని ఉంటుంది అనమాట చైన్కి. లైక్ చైన్ ఆయిల్ లాగా అయితే ఉండదు. సో మనం అలా అప్లై చేశాక తర్వాత నేనైతే అప్లై చేశాను. బట్ చైన్ అనేది ఇంకా కొంచెం మట్టిగా ఉందని మళ్ళీ అయితే బ్రష్తో క్లీన్ చేశాను. C1 అప్లై చేసి చైన్ క్లీన్ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ బ్రష్తో అయితే క్లీన్ చేసి మళ్ళీ వచ్చేసి లూబ్రికెంట్ అయితే అప్లై చేశాను. ఎందుకంటే మనకు చైన్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇది ఓపెన్ చైన్ కాబట్టి మనం చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాము, లేదా రోడ్స్ మీద మట్టి పడుతూ ఉంటుంది, చాలా మట్టిగా ఉంటుంది అన్నమాట. సో అందుకే మనం నీట్గా లూబ్రికెంట్ అయితే చేయాలి. సో తర్వాత మనము ఎప్పుడైనా కూడా మళ్ళీ మనకి 500 లేదా 700 కిలోమీటర్స్ తిరిగింది, లేదా ఇంకా మనం ఎక్కువ వానలో తడిచి బురదగా ఉందంటే మీరు చైన్ని చెక్ చేసుకొని లూబ్రికెంట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం పెద్ద బైక్స్ కొన్నాక దానికి కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. కంఫర్ట్, మెయింటెనెన్స్, మనకు కంఫర్ట్ ఉండాలి, మెయింటెనెన్స్ బాగుండాలి. పెద్ద బండ్లో తీసుకున్నాక మెయింటెనెన్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి 255 ఉంది, ఒకటి వచ్చేసి 265 ఉంది. సో మనకి ఆన్లైన్లో ఇంకా తక్కువ ఉంటుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ MRP చూపించడం వేరు, ఆన్లైన్లో ఉండేది వేరు. సో దాన్ని బట్టి మీరైతే తీసుకోండి. మీకు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కంపేర్ చేసుకొని తీసుకోండి. బట్ మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా ఉంటేనే మన బండి కరెక్ట్గా వెళ్తుంది మామ. మనం స్పీడ్ వెళ్ళాలరా అంటే, మనం జుమ్మున వెళ్ళిపోవాలరా అంటే మనకి మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, చాలా వీడియోస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఉంటాయి. సో మీ సపోర్ట్ అనేది నాకు చాలా కావాలి. మీరు ఎంత ఎంకరేజ్ చేశారో అంటే నేను అన్ని వీడియోస్ పెట్టడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఎంత నీట్గా ఉందో చైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.